తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలు కాగా ఏకగ్రీవానికి పెద్ద ఎత్తున ఆఫర్స్ వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి జోరుగా వేలంపాట్లు మొదలయ్యాయి. ఒక పదవి కోసం ఏకంగా కోట్లు ఖర్చు చేస్తున్నారు ఆశావాహులు. తిరుమల పరకామణి కేసులో వైవి సుబ్బారెడ్డిని సిఐడి ప్రశ్నిస్తోంది. ఆయనతో పాటు టీటీడీ మాజీ చైర్మన్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యర్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,900 పలుకుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,500 పలుకుతోంది. కిలో వెండి ధర కూడా 1,66,854 వద్ద ట్రేడ్ అవుతోంది. దిత్వా అనే పేరుతో మరో తుఫాన్ దూసుకొస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇండోనేషియా పరిసరాల్లో ఏర్పడిన సెన్యార్ తుఫాన్ ముప్పు తప్పిందనుకుంటే దిత్వా రూపంలో మరో తుఫాన్ రాష్ట్రంపైకి దూసుకొస్తుందని పేర్కొంది. దేశంలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది ఫుడ్ బిజినెస్. 2030 నాటికి ఇది దాదాపు 10.37 లక్షల కోట్లు దాటుతుందని ఓ సర్వే రిపోర్ట్ వెల్లడించింది. మావోయిస్టు పార్టీ నుంచి ఓ లేఖ విడుదలైంది. 2026 జనవరి 1న ఆయుధాలు వదిలి అంతా లొంగిపోతామని ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖను విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికలకు హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. ఎన్నికలపై స్టే విధించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో భాగంగా కోర్టుకు రంగనాథ్ హాజరు కాలేదని, కోర్టు ఆదేశాలన్నా రంగనాథ్ కు లెక్కలేనట్లుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీలో స్క్వాబ్ టైఫాన్ వైరస్ కలకలం రేపుతుంది. నల్లి లాంటి కీటకం కుట్టడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. హైదరాబాద్ మెట్రో నేటితో విజయవంతంగా 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న మెట్రో ఇప్పుడు 2వ దశ విస్తరణకు సిద్ధమవుతోంది. బాలకృష్ణ అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్ పరిసరాల్లో నేటి సాయంత్రం ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నారు. వైట్ హౌస్ సమీపంలో కాల్పుల ఘటనతో ట్రంప్ సర్కార్ అప్రమత్తమైంది. ఆఫ్ఘనిస్తాన్ సహా 19 దేశాల గ్రీన్ కార్డులపై కఠిన సమీక్షకు ఆదేశించారు ట్రంప్. టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత వన్డే సిరీస్ పై టీమిండియా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాంచీ నట్స్ లో కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు.